మా ఊర్లో గట్టు మైసమ్మ జాతర మస్తు ఉంటది చూసావా. జాతర మొదలెట్టండిరా. ప్రతి శుక్ర మంగళవారంబులు గద సుమ్మి హో నా యొక్క కోవలయందు పూజలు చేయవలను సుమ్మి. మా ఊర్లో గట్టు మైసమ్మ జాతర మస్తు ఉంటది చూసావా. జై బోలో గట్టు మైసమ్మ తల్లికి జై. నమస్తే అందరికి. గట్కేసర్ గట్టు మైసమ్మ జాతర అంటే చాలా ఫేమస్. గట్కేసర్లోనే కాదు చుట్టుపక్కల ఉన్న ఊర్లల్లో గట్కేసర్ గట్టు మైసమ్మ జాతర అంటే తెలియని వాళ్ళు ఉండరు, అంత ఫేమస్. జనవరి వచ్చిందంటే గట్టు మైసమ్మ జాతర ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అంత పవర్ఫుల్ ఇక్కడ అమ్మవారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి అయిపోయిన తర్వాత ఫస్ట్ సండే అయినా లేదా సెకండ్ సండే అయినా గట్టు మైసమ్మ జాతర స్టార్ట్ అవుతుంది. ఇట్లా 5 weeks అవుతుంది. ఫస్ట్ వీక్ మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటది. సెకండ్ వీక్ నుంచి నార్మల్ ఉంటది, ఎవ్రీ సండే ఉండేటట్టే ఉంటది. మార్నింగ్ 3:30కి అమ్మవారి అభిషేకం నుంచి స్టార్ట్ చేసి సాయంత్రం వరకు మైసమ్మగుట్ట జాతర ఎట్లా అవుతుందో మీ అందరికి చూపిస్తా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే అమ్మవారు స్వయంభుగా వెలిసింది. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇప్పుడు అమ్మవారి అలంకరణ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి దిష్టి తీస్తున్నారు. శాంతి శాంతి శాంతిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తిరస్తు శుభం కర్మ అస్తు కర్మ సమృద్ధిరస్తు సమృద్ధిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు ఇష్టంబస్తు స్వస్తి శ్రీ శుభం కర్మ అస్తు శ్రీమాన్. గట్కేసర్ వాళ్ళు ఈ వీడియో ఎవరన్నా చూస్తుంటే వీడియో ఫుల్గా ఎండ్ వరకు చూడండి. ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మీకు గట్కేసర్ చుట్టుపక్కల ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఈ వీక్ జాతర ఎవరైనా మిస్ అయినాం అనుకున్న వాళ్ళు ఉంటే నెక్స్ట్ వీక్ కూడా రావచ్చు. నెక్స్ట్ వీక్ కూడా బాగుంటది. 3:30కే అమ్మవారి అభిషేకం స్టార్ట్ అవుతుంది. అందుకని ఇంత ఎర్లీ మార్నింగ్ వస్తే అమ్మవారి అభిషేకం చూసినట్టు ఉంటది. ప్రశాంతంగా అర్చన చేయించుకొని దర్శనం చేసుకోవచ్చు అని ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చినాం. 5 o'clock నుంచే ఫుల్ క్రౌడ్ ఉంటది. ప్రశాంతంగా దర్శనం కూడా చేసుకోలేమని చెప్పేసి ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చినాం. అందరూ కూడా చెప్పండి అస్మాకం ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యం శ్రీ గట్టు మైసమ్మ దేవత అర్చన పూజ అహం కరిష్యే. అందరు కూడా దండం పెట్టుకోండి. ఇప్పుడు మనదైతే అర్చనతో పాటు దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్న అమ్మవారు స్వయంభుగా వెలిసిన అమ్మవారు. మనం చూస్తున్న అమ్మవారు పైన ఉంటది. అభిషేకంకి లేట్ అవుతుందని చెప్పేసి మేము కింద అమ్మవారిని దర్శనం చేసుకోకుండా పైకి వచ్చేసినాం డైరెక్ట్. కాకపోతే మనం ఫస్ట్ కింద ఈడ దర్శనం చేసుకున్న తర్వాతనే పైకి పోయి దర్శనం చేసుకోవాలి. బోనాలు చేసే వాళ్ళు అందరూ ఈడనే బోనాలు ఎక్కిస్తారు. పైన ఓన్లీ దర్శనం మాత్రమే ఉంటుంది. ఈ సంవత్సరం సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసినారు. ఇప్పుడు చూస్తున్నారు ఆ డెకరేషన్, ఇది ఎవ్రీ ఇయర్ ఇట్లుండదు. నార్మల్ గా బంతి పూలతో ఉంటది. అందరు అప్డేట్ అవుతారు అని చెప్పేసి మనోళ్ళు కూడా అప్డేట్ అయినారు. ఇది రంగస్థలం. ఈడనే అమ్మవారు వచ్చి రంగం ఎక్కి గట్కేసర్ యొక్క భవిష్యవాణి చెప్తుంది. అమ్మవారి రాక కోసం రంగస్థలం అయితే రెడీ చేస్తున్నారు. ఈ రంగం ఎక్కి భవిష్యవాణి చెప్పేది ఎవ్రీ వీక్ ఉండదు, ఫస్ట్ వీక్ మాత్రమే ఉంటది. ఇది ఎవరన్నా చూడాలి మిస్ అయినాం అనుకునే వాళ్ళు ఉంటే నెక్స్ట్ ఇయర్ మాత్రం తప్పకుండా మిస్ కాకుండా ప్లాన్ చేసుకోండి. రంగం గురించి నాకు తెలిసిన వరకు కొన్ని విషయాలు మీతో చెప్తా. అందులో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను వాటిని కరెక్ట్ చేసుకుంటా. రంగస్థలం అంతా రెడీ అయిపోయిన తర్వాత అందరూ ఊరేగింపుగా పోయి డప్పు సప్పుడులతోటి ఘటం కుండను అయితే తీసుకొని వస్తారు. ఘటం కుండ తీసుకొచ్చిన తర్వాత అది రంగస్థలంలో పెట్టేసి మళ్ళా పచ్చికుండ తీసుకురానికి పోతారు. పచ్చికుండ మీదనే అమ్మవారు నించొని భవిష్యవాణి చెప్తది. ఘటం కుండ పచ్చికుండ 2 తీసుకొచ్చిన తర్వాత ఇట్లా కత్తులు పట్టుకొని అమ్మవార్ల చుట్టూ 3 రౌండ్లు తిరిగి మేకను బలిస్తారు. మేకను బలిచ్చిన తర్వాత భవిష్యవాణి అయితే స్టార్ట్ అవుతుంది.
పొద్దులా గొట్టేటి పొడగోటు వీధి హో హో కాలాల నాటి కాదండ వెల్పు హో గాడే శ్రేష్టము గాడే మోక్షము హో కడలంక ఊరికి ఉత్తరాన హో కల్లోన కల్ల చిల్లేడు హో కమల పీట కంకణంబు హో కలుపున నవ్వయంటే బ్రహ్మకి పేరు హరి చెప్పలేదనకపోయేరు కదా సుమ్మి హో వినలేదనకపోయేరు కదా సుమ్మి స్వామి తల్లి హో ఈ యొక్క కలియుగం బంధు పాపంబు యశాయ పుణ్యంబు దశాయ కదా సుమ్మి హో అట్టి పాప భీతి వలన కదా సుమ్మి హో ఎంతో మంది ముఖ్యముగా కదా సుమ్మి హో ఇత సంవత్సరము చెప్పితి కదా సుమ్మి హో మీ యొక్క ముత్తైదు స్త్రీలు కదా సుమ్మి హో ప్రతి శుక్ర మంగళవారంబులు కదా సుమ్మి హో నా యొక్క కోవలయందు పూజలు చేయవలను సుమ్మి చేస్తాం అట్లు చేసిన అమ్మవారు భవిష్యవాణి చెప్పడం అయిపోయింది. మళ్ళా అందరూ కలిసి ఊరేగింపుగా పోయి డప్పు సప్పుడులతోటి పోతరాజు రంగస్థలానికి తీసుకొని వస్తారు. పోతరాజు వచ్చిన తర్వాత శివశక్తులు కూడా రంగస్థలానికి వచ్చి కొద్దిసేపు అందరూ కలిసి ఆడతారు. ఇప్పటి వరకు నాకు తెలిసినది నేను కనుక్కున్నది మీతో చెప్పిన. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటా. రంగం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మేము అమ్మవారిని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ పోయినాం. ఇప్పుడు చూడండి క్రౌడ్ ఎంత ఉందో, ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది. ఇట్లా ఫుల్ క్రౌడ్ ఉంటుందని చెప్పేసి మేము ఎర్లీ మార్నింగ్ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. ఇట్లయినా ఈసారి క్రౌడ్ కొంచెం తక్కువనే ఉంది. మేడారం జాతర ఉండడం వల్ల పబ్లిక్ అందరూ అటు సైడ్ పోయినట్టున్నారు, అందుకే ఇక్కడ కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. సెకండ్ వీక్ కూడా బాగానే క్రౌడ్ ఉండొచ్చు. అయితే దర్శనం అయిపోయిన తర్వాత మేము కొద్దిసేపు ఇట్లా జాతర మొత్తం తిరిగేసి టైం పాస్ చేసినాం. ఎవరైనా ఫస్ట్ వీక్ జాతర మిస్ అయి ఉంటే సెకండ్ వీక్ రండి, సెకండ్ వీక్ కూడా బాగుంటది. ఒకవేళ ఫస్ట్ వీక్ ఫ్యామిలీ తోటి వస్తే కూడా సెకండ్ వీక్ దోస్తులతో రారి, అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి, మంచిగా తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి. 1-2 రోజులు అయ్యే జాతర కాదు, 5 వారాలు అవుతుంది. ఈ వారం రానోళ్ళు వచ్చే వారం రండి. అమ్మవారి అభిషేకం చూద్దాం అనుకునేటోళ్ళు మాత్రం ఎర్లీ మార్నింగ్ 4 o'clock రండి. జాతర అయ్యే 5 weeks 5 Sundays చాలా అంటే చాలా మంచిగా జరుగుతుంది అమ్మవారి అభిషేకం. ఈ టెంపుల్ ని ఇప్పటివరకు విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా అంటే చాలా పవర్ఫుల్. మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. చూస్తున్నారు కదా క్రౌడ్ ఎంత ఉందో. మార్నింగ్ నుంచి నైట్ టెంపుల్ క్లోజ్ అయ్యే వరకు ఇదే విధంగా ఉంటది క్రౌడ్. ఈసారి ఇంకా కొంచెం తక్కువ ఉందంటేనే ఇట్లుంటే, ఎక్కువ ఉంటే ఇంకెత్తు ఉంటుందో చూడండి. దీన్ని బట్టి మీకు అర్థమై ఉండొచ్చు మా గట్కేసర్ గట్టు మైసమ్మ ఎంత పవర్ఫుల్. జై బోలో గట్టు మైసమ్మ తల్లికి జై. ఈ టెంపుల్ ని ఎవరితో విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అట్లనే ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. జై బోలో గట్టు మైసమ్మ తల్లికి జై.